ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అంటూ గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం మారుమోగింది. శనివారం కావడంతో 7 వారాల నోము ఆచరించే భక్తులతో మాడవీధులన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు తగు చర్యలు చేపట్టారు. పిల్లలకు పాలు, మంచినీరు, అన్నప్రసాదం, ప్రసాద వితరణ చేశారు. శనివారం ఒక్కరోజు ప్రత్యేక దర్శనం ద్వారా ఆదాయం 17,46,148 రూపాయలు వచ్చాయి. శనివారం ఒక్కరోజు ప్రత్యేక దర్శనం ద్వారా ఆదాయం 17,46,148 రూపాయలు. అన్నప్రసాద విరాళం ఆదాయం 2,24,542 రూపాయలు. సేవల వల్ల ఆదాయం 27,250 రూపాయలు. లడ్డూ విక్రయం 4,72,170 రూపాయలు. విరాళముల ద్వారా ఆదాయం 2,848 రూపాయలు. ఆన్లైన్ ద్వారా ఆదాయం 77,964 రూపాయలు. మొత్తం 25,50,922 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మాది ఏలూరు జిల్లా అండి, బరంపాలెం, టీ నర్సాపురం మండలం. అయితే నేను 14 వారాల మట్టి వస్తున్నానండి. నేను ఇక్కడికి మాకు పర్లేదండి, బాగానే ఉంది అంతాను. నాతో పాటు లేదంటే ఒక 50 మందిని తీసుకొచ్చానండి. నేను మంచిగా ఉంది ఎలాగనంటే అందరూ వచ్చారు. వాళ్ళకు కూడా చాలా మందికి జరిగినాయండి. అన్నీ బాగుందండి అంతాను. ఇక్కడికి వచ్చాక అన్ని విధాలు చాలా బాగుంటుందండి. అది చాలా ప్రశాంతత కూడా ఉంటుందండి ఇక్కడికి వచ్చాక. మేనండి 14 వారాలు వచ్చానండి. నేను ఇది వడ్డీ కాసుల వాడికి వడ్డీ అప్పచెప్దామని ఇవాళ మళ్ళీ వచ్చానండి నేను అక్కడ నుండి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫురికాకరం ఆధారం విద్యానాం హయగ్రీవవాస్మహే శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. రోజు స్థిరవారం సందర్భంగా మొట్టమొదటిగా స్వామివారి యొక్క సుప్రభాత సేవ, తదనంతరం అర్చనానంతరం స్వామివారికి విశేష హోమ కార్యక్రమం, శ్రీ వెంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మి హోమం కార్యక్రమం జరగబడ్డాయి. తదనంతరం స్వామివారికి బాలభోగ నివేదన, తదనంతరం స్వామివారికి నీరాజన మంత్రోత్సవాలతో జరగబడ్డాయి. తదనంతరం స్వామివారి యొక్క దర్శనానికి అశేష జన భక్తులు స్వామివారికి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇదే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి స్వామివారి యొక్క దర్శనానికి 7 శనివారాలు వచ్చి ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.